హైదరాబాద్ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో హై డ్రామా చోటు చేసుకుంది. న్యాయవాది సుబ్బారావుకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు పోలీసులు. 27% ఆల్కహాల్ రీడింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. మీడియాతోటి పిఎస్లోకి వెళ్లేందుకు సుబ్బారావు ప్రయత్నించారు. మద్యం వాసన రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. సుబ్బారావుకు ఆల్కహాల్ పరీక్ష నిర్వహించారు సిఐ. I'm advocate. I'm not a normal person. I know everything about in the society, sir. నేను మీరు విన్నా బెదిరించారు. ఇప్పుడు పోలీసులు నన్ను సార్ మీడియా మిత్రులందరూ కూడా చూడండి, పోలీస్ సార్ వాళ్ళు నన్ను బలవంతంగా ఆల్కహాల్ టెస్ట్ చేశారు. నేను వెహికల్ చేస్తే నేను ఏమైనా వెహికల్ నడుపుతుంటే సార్ నన్ను ఆల్కహాల్ టెస్ట్ చేశారా? ఎందుకు అంటే పోలీస్ స్టేషన్ లీగల్ ప్రొసీజర్ తెలియదు అనుకుంటా. వెహికల్ డ్రైవింగ్ చేస్తేనే టెస్ట్ చేయరు. వెహికల్ డ్రైవింగ్ తాగి పొల్యూషన్ వస్తే పబ్లిక్ ప్లేస్ లో ఇప్పుడు తాగానన్నా ఇప్పుడు ఎక్కడ తాగానని మీరే కదా చెప్పింది. ఎప్పుడు ఏమండి నైట్ ఆల్కహాల్ తీసుకుంటే ఏమండి నైట్ ఆల్కహాల్ తీసుకుంటే అది కరెక్టా కాదా మీరు చెప్పండి. అది తప్పంటారా? ఇప్పుడు ఎవరో కూడా ఏమండి మీరు చెప్పాలా? ఇది ఎంత పక్కదారి పట్టించడానికి పోలీసులు చేసే చర్య. ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి రంజిత్ ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రంజిత్, బాధ్యతాయుతమైన ఒక న్యాయవాది పట్టపగలు డ్రింక్ చేసి పోలీస్ స్టేషన్కి రావడం ఏంటి? ఎంత డ్రైవింగ్ చేయకపోయినా సరే తాగి అలా ఒక పబ్లిక్ సర్వెంట్ ఆఫీస్ దగ్గరికి అలా వాకింగ్ చేయడం ఏమిటి? దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఆ న్యాయవాది వివరణ ఏమిటి? అంటే మంగ్లీపై చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలంటూ కూడా పంజగుట్ట పోలీసులు నిన్న ఫోన్ చేసి ఆయన ఈ రోజు పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్పారు. అయితే ఈ రోజు పోలీస్ స్టేషన్ కి వచ్చేటువంటి క్రమంలో అతను నేరుగా వచ్చి ఆధారాలు సమర్పించాలంటే పెద్ద ఎత్తున బాధితులందరినీ కూడా తీసుకొచ్చి పంజగుట్ట పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేయడం, పంజగుట్ట పోలీసులపై ఆయన మాట్లాడడంతో కూడా పోలీసులు అతనికి సంబంధించి పోలీసులతో వాగ్వాదం జరగడంతో కూడా పంజగుట్ట సిఐ రామకృష్ణ అతనికి వైద్య డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. సో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తే 27 ఆల్కహాల్ రీడింగ్ కూడా నమోదైంది. ఒకవైపు ఆధారాలు ఇవ్వాలంటూ ఆయన పోలీస్ స్టేషన్ కి రమ్మని కోరితే ఆయన ఈ రకంగా పోలీస్ స్టేషన్ కి వచ్చి మద్యం మత్తులో న్యూసెన్స్ చేయడం పట్ల ప్రస్తుతం పంజగుట్ట పోలీసులు ఆయనపై న్యూసెన్స్ కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత 3 రోజుల్లోగా కూడా ఆధారాలు ఇవ్వాలని చెప్పినప్పటికీ మాత్రం ఆయన ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు సమర్పించకుండా బాధితులతో కూడా ఆయన ఇక్కడ పంజగుట్ట పోలీసులకు తీసుకొచ్చారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి న్యూసెన్స్ చేయడంతోనే తమ కేసు నమోదు చేశామన్నటువంటి విషయం చెప్తున్నారు. అలాగే ఆమెపై చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి వాటికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ ఇవ్వాలనేది కూడా పంజగుట్ట పోలీసులు మరోసారి అతనికి చెప్పారు. మరోవైపు బాధితులు ఎవరైతే ఆయన వెంట తీసుకొచ్చారో ఆ బాధితుల వద్ద నుంచి కూడా పోలీసులు వివరాలు రాబడుతున్నారు. ఏ రకంగా మోసపోయారు, మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో ఏ రకమైనటువంటి మోసం జరిగింది, ఎంత మొత్తంలో డబ్బులు చెల్లించారు, ఆధారాలు ఎలాంటి ఆధారాలు ఉన్నాయన్నటువంటి అంశంపై కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న మంగ్లీ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేవలం అతను అక్కడ ఫేమ్ రావడం కోసమే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు, ఎలాంటి ఆధారాలు లేవు, తననే అడ్వకేట్ సుబ్బారావు 10 లక్షలు డిమాండ్ చేశారన్నటువంటి వీడియోను కూడా నిన్న మంగ్లీ చూపెట్టింది. సో అదే ఆధారాలతో కూడా ప్రస్తుతం పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంగ్లీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు సుబ్బారావు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కూడా కేసు నమోదు చేశారు. కానీ వాటికి సంబంధించిన ఆధారాలు తీసుకురావాలని చెప్పినటువంటి క్రమంలోనే బాధితులను తీసుకొచ్చి ఈ రోజు పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో న్యూసెన్స్ చేయడంతో ప్రస్తుతం పోలీసులు న్యూసెన్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. రైట్ రంజిత్.